జై జై రఘువీర సమర్థ. జై జై రఘువీర సమర్థ. జై జై రఘువీర సమర్థ. శ్రీ సమర్థ రామదాసు. మూడవ ప్రకరణం వివాహం. ఉపదేశమైనది మొదలుకొని నారాయణుడు నిరంతర ధ్యానపరుడై విరాగి వలె నుండెను. అతని నడత వలన అతడు లోకవాంఛల మీద ఆశ విడిచినట్లు సంసార సంబంధమైన యురులలో తగులుకొన ఇష్టము లేనినట్లు కనపడెను. నారాయణుడు బ్రహ్మచర్యమునందే కాలము గడపదలచెను గాని వృద్ధురాలైన అతని తల్లి తన కుమారుడు బ్రహ్మచారియయుండుటకు ఇష్టపడక త్వరగా వానికి వివాహము చేసి ఒక ఇంటి వాణిని చెయ్యతలచెను. ఆ గ్రామ పురోహితులు కూడా వాని తల్లి మాటనే యాడి పెండ్లి చేసి కొమ్మనిరి. సాధారణంగా పురోహితులు పెండ్లి ఈడుగల మగపిల్లలకు ఆడపిల్లలకు పెండ్లి చేయుటయే పనిగా పెట్టుకొందురు కదా. జనరల్గా పూజారులు అలానే చేస్తారు కదా. తల్లియు బంధువులు మిత్రులు నారాయణుని గృహస్థాశ్రమమున ప్రవేశపెట్టుటకు పట్టుబట్టిరి. అతని మనస్సు రెండు తలంపుల నడుమ నియ్యాలలూగి జొచ్చెను. మనం కూడా డ్యూయాలిటీ ఆఫ్ మైండ్ అని అంటాము. మాతృవాక్య పరిపాలన చేయవలన, తన మనోభీష్ట ప్రకారము సంసార పరిత్యాగము చేయవలన ఎను సంశయము అతని మనస్సును పీడింపచొచ్చెను. అతనికి మాతృదేవత ఎన్న మిక్కిలి భక్తి. సంసార పరిత్యాగం చెయ్యవలనన్న మాతృభక్తి బంధము కోసివేయాలి. అది అతనికి ఇష్టము లేదు. ఏది ఎట్లయినను నారాయణుడు వివాహ విముఖుడు అవుటకు నిశ్చయించుకున్నను. అది అతని జీవితంలో మిక్కిలి సమస్య. అంతకంతకు ఆ సమస్య మూతి బిగిసిపోయెను. బంధుమిత్రులు పలుమారు నారాయణుని కలుసుకొని వివాహమాడుమని నొక్కి చెప్పదొడగిరి. ఈ బాధ పడలేక నారాయణుడు ఒకనాడు గ్రామము వెలుపలనున్న ఎత్తైన ఒక వృక్షమెక్కి దాని కొమ్మల నడుమ కూర్చుండి తన సమీపానికి వచ్చి వివాహము మాట ఎత్తిన వారి మీద రాళ్ళు రువ్వజొచ్చెను. అనేకులు నారాయణుడు పిచ్చివాడైనాడు అని తలంచి నీకు పిచ్చి ఎత్తినది అని భవానీ మొగము మీదనే అనజొచ్చిరి. ఈ మాటల చేత అతడు విసిగిపోయి కోపోద్రేకమును ఆపుకోలేక చెట్టు క్రిందనున్న లోతు నూతిలో దుమికెను. అది చూచిన వారు నిశ్చేష్టులై వాని బంధువులు తమ్మును నిందింతరేమో అని భయపడి గబగబా పారిపోయిరి. బాగుగా బనీత నేర్చిన కొందరు నూతిలో ఉరికిరి. కాని అతడు కనిపింపడాయెను. ఈతగాండ్రు నూతిలో వెతకి వాని జాడ కనుగొనలేక విసిగి అతడు క్రోధావేశమున నూతిలో పడి చచ్చెను అని నిశ్చయించి ఆ దుర్వార్త సోదరునకును తల్లికిని తెలియచేసిరి. నారాయణునకు ఏమీయూ భయము లేదని శ్రేష్ఠుడు తల్లికి ధైర్యము చెప్పెను గాని పుత్రశోక జ్వరము చేత గుంచుచున్న తల్లి దుఃఖమును అతడు సహింపలేకపోయెను. శ్రేష్ఠుడు తనకు సహజమైన మనోధైర్యముతో నూతి కడకు పోయి నారాయణ నేను వచ్చినాను రా అని పిలిచెను. వీక్షించి వారందరూ విస్మయము నొందునట్లు నారాయణుడు వెంటనే నూతి నుండి బయటకు వచ్చి సోదరునితో పోయెను. అన్నగారి ఎడల నారాయణునికి అత్యంత భక్తి కలదు. చెట్టు మీద నుండి నూతిలో పడినప్పుడు నారాయణుని మొగము మీద ఒక బొప్పి కట్టెను. అదే మనము ఫోటోలలో చూస్తుంటాం. అది అతని జీవితాంతము వరకు మానకయుండెను. ఈ విషయము వలన నారాయణుని వివాహ ప్రయత్నము కొన్ని నాళ్ళు ఆగిపోయెను. కానీ పూర్తిగా ఆగిపోలేదు. గ్రామ పురోహితుని మాట మీద నారాయణుని తల్లి అతనిని వివాహమాడుమని మాతృ సహజములైన శీతల వాక్యములతో వివాహమునక
అతడు ఒడంబడునట్లు చెయ్య యత్నించెను. శ్రేష్ఠుని వలె నారాయణుడు కూడా గృహస్థుడై సంసారము చేయుచుండగా చూడవలనని ఆమెకి ఎంతో ఇష్టం. ఎట్టకేలకు మంచి సమయము చూచి ఒకనాడు రానుబాయి కుమారుని బలిచి తన జన్మము వాని వివాహం వలననే సఫలమగునని, తనకున్న కోరిక అదొక్కటేనని నొక్కి చెప్పి బలవంత పెట్టెను. ఎంత వేడిననో తల్లి మాటకు అతడు అమిద్ధము అని ప్రత్యుత్తరము ఇయ్యలేదు. తల్లి మాటకు ఎదురాడనని మాత్రము పలికెను. పెండ్లి పీటల మీద కొంతసేపు కూర్చుండి పెళ్లి కూతురునకు తనకు నడుమ తెర పట్టు వరకైనను నుండు అని ఆమె కోరెను. ఆ మాటలు విని బంధుమిత్రులు నారాయణుడు కట్టకడకు తల్లి మాటలను అంగీకరించనని సంతోషించారు. కానీ శ్రేష్ఠుడు మొదటి నుండి తమ్ముని తత్వం ఎరిగిన వాడగుటచే అతని మాటలు విశ్వసింపడయ్యను. వివాహ ప్రయత్నములు విసవిస జొరగజొచ్చెను. ఎట్టకేలకు వివాహ మహోత్సవ దినము వచ్చెను. అంటే వివాహం చేసుకునే వేడుక వచ్చింది. చుట్టములు మిత్రులు చేరారు. అంటే బంధువులు మిత్రులు చేరారు. నారాయణునకు పెండ్లి కొడుకు సింగారం అంతయు చేశారు. పెండ్లి కూతురునకు ఎదురుగా పెండ్లి పీటల మీద అతడు కూర్చుండెను. వధూవరుల నడుమ బ్రాహ్మణులు తెరపట్టిరి. పురోహితుడు బిగ్గరగా మంత్రములను చదవజొచ్చెను. అంతలో సావధానుడవై యుండుమని పురోహితుడు నారాయణుని హెచ్చరించిరి. ఇంకొక గడియలో వివాహమైపోవును. పెండ్లి కూతురునకు ఎదురుగా పీటల మీద కూర్చుందునని తల్లితో చెప్పిన మాట అతడు నిలుపుకొనెను. కానీ పెండ్లి కూతురు యొక్క దురదృష్టము చేత, మహారాష్ట్ర దేశస్థుల యొక్క అదృష్టం చేతను అతడు మరి యొక్క దారి త్రొక్కదలచెను. అంతటా అతడు అకస్మాత్తుగా పీటలపై నుండి లేచి పెండ్లి కూతురును, ప్రియబంధువులను, మాతృదేవతను, సోదరుని విడిచి పెండ్లి పందిరిలో నుండి ఆవలకు పారిపోయెను. ఆలోక సామాన్యమైన ఈ అద్భుత చరిత్ర వల్ల పెండ్లి పందిరిలో గొప్ప గొడవ బయలుదేరను. పెండ్లి కొడుకు పారిపోయెను, పట్టుకొనుడు అని కేకలు వినబడెను. పెక్కండ్రు నారాయణుని వెంట పరుగెత్తిరి. కానీ అతడు ఎవ్వరికినీ చిక్కలేదు. మెరుపు దీవవలే అతడు క్షణములో మాయమయ్యెను. అన్వేషించబోయిన వారందరూ ఆశాభంగము పొంది వెనుకకు తిరిగి వచ్చిరి. ఈ వింత పని పెండ్లి కుమారుని ఇంటను, పెండ్లి కుమార్తె ఇంటను విశేష దుఃఖము కలిగించెను. శ్రేష్ఠుడు నారాయణుని స్వభావం ఎరిగియుండుట చేత అతనికి నిర్బంధ వివాహము చేయుట పొరపాటు అని చెప్పెను. ఆ కాలపు దేశాచారమును బట్టి జరుగుచున్న నిర్బంధ వివాహ పద్ధతులు అతడు నిష్ఠూరంగా ఖండించెను. ఈ విధముగా ఆశాభంగ పెండ్లి కూతురును మరి ఒకనికి ఇచ్చి వివాహము చేసిరి. ఇది 1620వ సంవత్సరమున జరిగెను. అప్పటికి నారాయణునకు 12 వయసు, 12 ఏళ్ళకే. అంత చిన్న వయసులో వైరాగ్య బుద్ధి కలుగుట కదా, అంత చిన్న వయసులో బుద్ధి కలుగుట కదా నారాయణుడు తల్లి కోరినట్టు పెండ్లి పీటలపై కానీ పెండ్లి చేసుకొనక పారిపోయెను. అందుచేత మాతృవాక్య పరిపాలన చేసిన వాడయ్యను. తన పట్టు కొన్నవాడు అయ్యను. నారాయణుడు ఏల వివాహము మానెను. పెండ్లి ఎన్న అతనికి ఎందులకు? వివాహ విధి పరిత్యజింపవలసిన అంత నీచ విధియా? దీనిని తన వేదాంత గ్రంథాలలో ఎచ్చటనూ దూషించి రాయలేదు. వివాహం ఆడదలిచిన వారి ఎడల వానికి అంత ద్వేషము లేకపోవుటయే గాక, వివాహ విధిని గురించి అతడు ప్రసంగించి దాంపత్య నుత్కృష్టము చేసుకొనుటకు మార్గములు ఉపదేశించి తన మట్టుకు తాను సంసార బంధము నుండి విడువడటయే గాని తదితరము కాదు. మానవలోక కళ్యాణానికి స్వసుఖము విడిచిపెట్టి కష్టపడుటయే ముఖ్యమని అతడు చెప్పెను.
పరమార్థము నిమిత్తము పాటుపడిన జన్మమే మానవులకు అనేకులేదో ఈ యొక్క దారి త్రొక్కి వేల కొలది ప్రతిదినము నిష్ఫలములు చేసి చనిపోవుచున్నారు. మన ముక్తి మనము చేసే కర్మము, మన ధర్మము, మన సర్వస్వము భగవంతుని పాదముల కడ మన జీవిత పరమార్థము. దాసబోధలో చెప్పిన పై 3 వాక్యాల నిరసించి జీవించిన వాడు తల్లికి గర్భవేదన కలిగించిన వాడు కాదగును. ఈ పై వాక్యాలను మరి ఇటువంటి వాక్య దివ్యజ్ఞాన సంపాదన ఎంత ముఖ్యమని నారాయణుడు ఎంత నొక్కి చేయును. మానవులందరూ సోదరులని వారి సేమమును పాటుపడుడో వాడు బ్రతికియుండియు మృతి నొందిన వాని వలె జీవితము వ్యర్థము అనియు అతడు బోధించెను. దాసబోధలనున్న ఈ క్రింది 3 విషయాలు విశదపరచుట యుక్తము. దాసబోధలోని శ్లోకం. దేవదేవుడౌ శ్రీరామదేవునికై యాప్త బంధువులను పరిత్యాజ్యులవని శాశ్వత సుఖంబు గోరెడి జనములెల్లా ప్రబల దుఃఖ కారణమైన బంధుజనము విడిచి శ్రీరామ పూజకే గడగవలయు. తన చిన్న కుటుంబము యొక్క క్షేమమునే గాని విశ్వమానవ కుటుంబ క్షేమము నరయువాడు స్వార్థత్యాగము తప్పక చెయ్యవలను. విశ్వమానవ కుటుంబ క్షేమము నరయువాడు స్వార్థత్యాగము తప్పక చెయ్యవలను. నారాయణుడు ఒక్కడే సంసార సుఖమును ఆపేక్షింపక అట్లు చేసినవాడు. బ్రహ్మచర్యమే ఉత్తమోత్తమమని నారాయణుడు గట్టిగా నమ్మెను. అతని భవిష్యత్ జీవితం అంతయు దానిమీదనే ఆధారపడెను. గృహస్థాశ్రమమన్న అతడు భయపడలేదు. నిజముగా అతడు గృహస్థుడైన పక్షమున సాంసారిక యుద్ధములు అతడు మిగుల శౌర్యముతోనూ మనోబలముతోనూ చేసి గెలిచియుండును. కానీ తాను తలపెట్టిన కార్యానికి వైవాహిక బంధము ఎంత ఆటంకమో అతడు తెలిసికొనెను. దీనిని బట్టి మనకు సమర్థ రామదాసు హనుమంతుని అవతారమని మరొకసారి నిరూపణ గావిస్తున్నది. ఒకవేళ హనుమంతుడు గనక నిజంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినట్లయితే రాముని నామస్మరణ, రాముని సేవ చేసేంతగా ఉండకపోవచ్చేమో అనే ఆలోచన తట్టింది. శ్రీ సచ్చిదానంద సమర్థ రామదాస్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త కీ జై. జై జై రఘువీర సమర్థ. జై జై రఘువీర సమర్థ. జై జై రఘువీర సమర్థ.